నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ అనగానే మామూలుగా అంత సెంట్రలైజ్డ్ ఎన్విరాన్మెంట్కే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మొత్తం కేంద్రీకృతం అవ్వాలి, అంతా నా దగ్గర అధికారం ఉండాలనే ఒక అభిప్రాయం ఈ మధ్య జనరల్గా ఉంది లేదండి. సో ఇప్పుడు మీరు కొలీజియం అన్నా ఇంకోటన్నా ఈ డీవియేషన్ అనేసరికి మళ్ళీ ఇంకో పవర్ సెంటర్ వస్తుందా? తద్వారా చెప్తాను. మీరు కాలేజీలో మీ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్ ఉందా మీకు? ఉంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటండి? ఎవ్రీబడి కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ కంపల్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. అంతే. మన చట్టంలో కూడా ఎవరీ ఇడియాటిక్ లా స్టేషన్ ఎవరీ ఇడియాటిక్ లా ఓకే స్టేస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రంకన్ స్టూపర్ ఆర్ యూనిఫామ్ రోబోటిక్ మోషన్ అన్లెస్ కిక్డ్ అవుట్. ఓకే సరే, మళ్ళీ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇనర్షియా వస్తుందండి. దేర్ విల్ బి ఇనర్షియా, యూ హ్యావ్ టు కిక్డ్ అవుట్. అంతే, ఇంకా ఇదే సొల్యూషన్. అంతే, ఏదైనా సరే. పర్ఫెక్ట్ చెప్పారు. మనకి విదేశాల్లో చాలామంది మన వాళ్ళు సెటిల్ అవుతున్నారండి. గల్ఫ్లో అయ్యారు, అమెరికాలో అయ్యారు, ఇంగ్లాండ్లో రకాల చోట్ల వెళ్తారు. కొత్తగా ఆఫ్రికాలో ఓపెన్ అవుతుందండి జాబ్ ఆపర్చునిటీస్ అండి. చాలా ఫెర్టైల్ మంచి వర్జిన్ సాయిల్ ఉందండి. లక్షల రకాలుగా ఉంటారు మన వాళ్ళు అంటే. బట్ వాట్ దే ఆర్ ల్యాకింగ్ ఈజ్ సూపర్వైజర్స్ అండి. ఎస్పెషల్లీ ఆంధ్ర ఈ రీజన్స్లోనండి పల్లెటూళ్ళలో చదువుకున్నటువంటి లేబర్ అవనివ్వండి, లేకపోతే మార్జినల్ ఫార్మర్స్ అవనివ్వండి, విత్ సమ్ ఎడ్యుకేషన్ ఉంటే దే ఆర్ విల్లింగ్ టు గో టు ఆఫ్రికా. వాళ్ళు గవర్నమెంట్ సెలెక్ట్ చేసి గివ్ దెమ్ ఎ క్రాష్ కోర్స్, కొంత నేటివ్ లాంగ్వేజ్లో, కొంత దీంట్లో పంపించింది అనుకోండి, దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫర్ దెమ్. ఒకళ్ళిద్దరు వెళ్తే ఫీల్ సిక్ అండి. 1,00,000 ఎకరా కొన్నాడుకోండి, వాటి 100-200 మంది జనాలు కావాలండి వాళ్ళకండి. ఒక గ్రూప్ అక్కడికి వెళ్ళిపోయారనుకోండి, ఈ ఎన్విరాన్మెంట్ మిస్ అవ్వరండి వాళ్ళు అంటే. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ కూడా డయాస్పారా తయారవుతుందండి. ఆ లేబర్గా ఉంటారండి, వాళ్ళు పొలాలకు ఉంటారు, వాళ్ళే రీచ్ అవుతారు, వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. ఒక స్కోప్ ఒకటి ఉందండి. దానికి ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని, అయినా అక్కడ వాళ్ళు దే ఆర్ రెడీ టు వెల్కమ్. వీళ్ళు వెళ్తే వాళ్ళు వెల్కమ్ చేసి సిద్ధంగా ఉన్నారండి అక్కడ పని చేయడానికండి. దే షుడ్ సంబడి టు కనెక్ట్ దెమ్ అంటారండి. గివ్ దెమ్ లిటిల్ ట్రైనింగ్, క్రాష్ కోర్స్ అండి. 2 months 3 months 4 months వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మాకు ఏమేమి స్కిల్స్ కావాలని చెప్తారండి. గవర్నమెంట్ చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటే హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ చిన్న వ్యవసాయదారులకండి. ఓకే, ఇక్కడ వ్యవసాయం తెలుస్తుందండి వాళ్ళకండి. అక్కడ లేబర్ చాలా చీప్ అండి ఆఫ్రికాలోనండి. వాళ్ళతో పని చేయించే మనుషులు లేరండి, వ్యవసాయాలు చేయించే మనుషులు లేరు. అది కావాలండి. మన దగ్గర బాగా ఉన్నారండి వాళ్ళు. ఓకే. మోడీ గారితో మాట్లాడిన తర్వాత మోడీ గారు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడారండి. ఆలోచన కొంచెం టూరిజం ఎక్కువ మాట్లాడిన దాంట్లో తాజ్మహల్ వెళ్ళానండి, చూశాను, బాగుంది. మా ఫ్రెండ్ వచ్చిన పికప్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తానండి. దట్ హ్యాపెండ్ విత్ ద సైడ్ ఆఫ్ ట్యాక్సీ స్టాండ్. నా ముందు ఒక ఇండియన్ కపుల్ వచ్చారండి. ఏదో ఒక డెస్టినేషన్ అడిగారు, 1000 రూపాయలు అడిగారు, ఎక్కేసి. వాళ్ళ వెనకాల అమెరికన్ కపుల్ వచ్చారండి. వాళ్ళకి 5,000 చెప్పారండి. వాళ్ళకి ఎంతమంది హిందీ వచ్చండి. వచ్చి దాని హిందీలో ట్రై టు ఆర్గ్యూదాం. వాళ్ళకి 1000 ఏంటి, మాకు 5,000 అంటే అని చెప్పని మొత్తం అందరూ ఒకటే మాట చెప్పారండి, 5,000. నోయింగ్ ప్రెటీ వెల్ దట్ ఆర్ బీయింగ్ డూప్డ్. తీసుకెళ్ళారండి. నా మనసు బాధేస్తుంది. ఏమయ్యా ఇదేంటయ్యా, వాళ్ళకి 5,000 తీసుకుంటారండి అంటే మీరు ఎవరైనా అడగడానికి అన్నారండి. నేను రాజ్యసభ ఎంపీని అన్నారండి. కొత్తగా అయ్యిందండి. మీ గవర్నమెంట్ దోచుకోవట్లేదా, మేము తీసుకోకూడదు అన్నారు. Then I realized it's 50 rupees for Indians and 1,050 for foreigners. What's the logic in it? True. And the motto of our tourism department is Atiti Devo Bhava. Is this how you tourist? నేను ప్రశ్నలు వేశాను టూరిజం డిపార్ట్మెంట్లో. I got 2 types of answers. ఒకటి, చాలామంది కూడా చేస్తున్నారని మనతో చేయకూడదు. చాలామంది తప్పు చేసి మనం కూడా తప్పు చేయొచ్చా? వి షుడ్ టాచ్ బెరర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎవడో మన దగ్గర వేలు చూపించి మనం ఉండకూడదండి. మన ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలండి. ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్పారండి, ఫారినర్స్ ఆర్ లోడెడ్ విత్ డాలర్స్ అండి. తిట్టాలనిపించింది వారి. అథవా పక్కన భూటాను, నేపాలు, బంగ్లాదేశ్, బర్మా వాళ్ళు కూడా ఫారినర్సే కదా సెల్లేసు. మరి అదే లోడెడ్ విత్ డాలర్స్. మనకన్నా ఇంకా పూర్ కంట్రీస్ అయ్యాయి. అవును. సో అక్కడి నుంచి అసలు టూరిస్ట్ మీద అసలు ఏం ఫేస్ చేస్తారని చెప్పని ఎన్ఆర్ఐల్ని కొంతమంది నాకు తెలిసింది ఏంటంటేనండి, అన్ఫార్చునేట్లీ వారు హ్యాబిట్యుయేటెడ్ ఫర్ చీటింగ్. ఇండియన్స్ అండి, వీఆర్ హ్యాబిట్యుయేటెడ్ ఫర్ చీటింగ్. అలవాటు పడిపోయామండి. అది తప్పుగా కూడా అనుకోవట్లేదండి. జస్ట్ వాట్ దే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. కోట్ల మంది ఇండియన్స్ ఏమైనా ఎడ్యుకేట్ చేయాలండి ఓవర్ నైట్ అండి. బట్
ఎవరైతే వాళ్ళతో ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ మైండ్ సెట్ మార్చగలిగితే అట్లీస్ట్ కొంతవరకు అది మనం ఆన్సరింగ్ ఏంటండి. ఎవరు ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతారు? ఆటో వాళ్ళ, ట్యాక్సీ వాళ్ళాస్, టూరిస్ట్ గైడ్స్, టూర్ ఆపరేటర్స్, వాళ్ళు దిగే హోటల్లో స్టాఫ్, రెస్టారెంట్ స్టాఫ్, క్యూరో షాప్స్, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో లెట్ ద టూరిస్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ అన్ యాప్ సేయింగ్ పుట్ ఎ క్వశ్చన్, డూ యూ వాంట్ బి టూరిస్ట్ ఫ్రెండ్లీ? ట్యాక్సీ వాడిని ఏం చేయాలండి? నేను ఏమి చేయొద్దయ్యా, నువ్వు బయట వాళ్ళకి ఏం పుచ్చుకుంటే అదే వాళ్ళ దగ్గర పుచ్చుకో, విత్ ఎ స్మైల్, విత్ ఎ కర్టసీ. యు సే ఎస్, గివ్ హిమ్ ఎ సింబల్ విచ్ కెన్ బి యాక్టివేటెడ్ ఎలక్ట్రానికల్లీ. అలాగే షాప్ వాళ్ళు, డూ యూ వాంట్ బి టూరిస్ట్ ఫ్రెండ్లీ, గివ్ హిమ్ ఏ emblem which can be activated electronically. Each and every category అనమాట. Create an app of all the people who want to be tourist friendly. Share the app with any tourist who comes from abroad. సో బాట్ ఇక్కడ హైదరాబాద్ దగ్గరనే ఏ ట్యాక్సీ వాళ్ళ టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉంటారో వాడిని నొక్కుతాడండి, ఏ హోటల్ టూరిస్ట్ వాళ్ళని నొక్కుతాడండి, ఏ షాప్లో చీట్ చేయడం అక్కడికే వెళ్తాడండి. సో ద ఎక్స్పీరియన్స్ విల్ దట్ మచ్ మోర్ ప్లెజెంట్ దెన్ అదర్వైజ్. సో గ్రాడ్యువల్గా అవుతుంది. మిగతా వాళ్ళకి టూరిస్ట్గా ఆనెస్ట్గా ఉన్న పీపుల్కి ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో ఎక్కువ తెలుస్తారో వాళ్ళు, దే ఆల్సో ట్రై టు బికమ్ ఆనెస్ట్ అండి. పర్ఫెక్ట్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళండి, దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ అవర్ కంట్రీ అండి. అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ లోటెడ్ విత్ డాలర్స్ అండి. మామూలుగా మిడిల్ బడ్జెట్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళకి ప్రతి ప్రదేశంలో కూడా డూ యూ వాంట్ టు హోస్ట్ టూరిస్ట్ అని చెప్పి అడిగి జనరల్ కాల్ ఇచ్చి ఎవరైతే ముందు వస్తూ ఉంటారో ఎన్ఆర్ఎస్ని రిక్వెస్ట్ చేస్తే నేను సోషల్ సర్వీస్ చేస్తారండి. ఎన్ఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ ఉండి వచ్చిన వాళ్ళండి, వాళ్ళకి ఏం నచ్చుద్ది ఏమి నచ్చదు, ఎలాంటి నచ్చుతుంది అని చెప్పని వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు వాళ్ళ తాలూకు మొదలు ఇల్లంతా ఫోటోలు తీసి, హోస్టల్ తాలూకు ఫోటోలు తీసి, వాళ్ళు ఏమైనా వంటకాలు స్పెషల్ వంటకాలు అయితే దాని తాలూకు ఫోటోలు తీసి దాని తాలూకు మెనూ రాసి ఇది కూడా యాప్లో పెట్టారనుకోండి, దిస్ హౌ మచ్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ యూ. కరెక్ట్. సో రూరల్ ఇన్కమ్ పెరుగుద్దండి దానివల్ల. అంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా ఎక్కడ 5 స్టార్లు ఉండాలి ప్రతి వాళ్ళు అనుకోరండి. దే వాంట్ టు టేస్ట్ అవర్ క్యూజీన్, మన తాలూకు కల్చర్ చూడాలనుకుంటారండి. టూరిజం అంటే నాట్ గోయింగ్ అండ్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ వేర్ యూ గెట్ ద మోర్ మనీ. వాళ్ళ తాలూకు స్టే పెంచాలి మనం అండి. దిస్ హౌ యూ కెన్ స్టే, మనం ఎక్కువ మనం టైం మనం చేయగలుగుతామండి. అవునండి. ఫ్లైట్లో ఎక్కేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా పాస్పోర్ట్ని బట్టి ఎయిర్లైన్స్ తెలిసిపోతుంది కదండి. సో ఇట్ ద ఇన్ఫర్మేషన్ పాస్ టు ద క్యాప్టెన్ అండి. ప్రతి క్యాప్టెన్ కాక్పిట్లోనండి ద హిస్టరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ ఇన్ ద వరల్డ్ 1 or 2 పారాస్లో ఉంటుంది. ప్లస్ దాని తాలూకు ఎనీ కనెక్షన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్, వామ్ కనెక్షన్స్, అది కూడా ఉంటుందన్నమాట. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత, ఐ మీన్ లంచ్ అయిపోయిన తర్వాత, లేదా డిన్నర్ అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, బిఫోర్ దస్ లల్ పీరియడ్ అండి. ఆ లల్ పీరియడ్లో ద ఎయిర్ హోస్టెస్ విల్ గో, ఎవరన్నా అందులో ఫారినర్స్ ఉంటే, ఏమంటే మీ గురించి మా క్యాప్టెన్ గారు మాట్లాడాలనుకుంటున్నారు, కెన్ యూ కమ్ అండ్ స్పీక్? ఇఫ్ సే ఎస్, క్యాప్టెన్ విల్ కమ్ దేర్. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడండి. ఆయనకి ట్రాన్స్లేట్ అయిపోయి టెక్స్ట్ ఐప్యాడ్లో వస్తుంది. వాళ్ళ కంట్రీ ఎంత గొప్పదో చెప్పి, వాళ్ళ కంట్రీ మన కంట్రీ రిలేషన్స్ చెప్పి, ఈయన తాలూకు ఏమైనా బయోడేటా మెచ్చుకోదగిన అంశాలు ఉంటే అది కూడా మెన్షన్ చేస్తూ ఇది 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 అని చెప్పని అని ఆయనకు తిరిగి, మా మోటో అతిథి దేవో భవ అండి. అతిథులు మేము దేవుళ్ళ చూడాలనుకుంటాం. తెలియకుండా మీ జర్నీలో ఎవరైనా కష్టం కలిగితే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, ఇట్స్ మిస్టేక్, ఐఎమ్ అపాలజైజింగ్ అండ్ బిఫోర్ ఫాలో దెమ్ అని చెప్పి ఇలాగ అని చెప్పని వాళ్ళ తాలూకు నేటివ్ లాంగ్వేజ్లో కొన్ని రికార్డెడ్ మెసేజెస్ ఉన్నాయనుకోండి క్యాప్టెన్ దగ్గర అండి, 1 or 2 గ్రీటింగ్స్ చెప్పానుకోండి, ఇట్లా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద పర్సన్. కరెక్ట్. చాలా మంచి. ఏం తప్పులు చేస్తారా క్షమించేస్తాడు. దేశం పట్ల ఒక మనకు గౌరవం పెరుగుతుందండి. దీంతో పాటు ఎక్కడ తాగకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ కనెక్ట్ అండ్ యాప్ విత్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. వాళ్ళ దాంట్లో బయోడేటా, పుట్టినరోజులు ఉంటాయి కదండి, సోషల్ నెట్వర్క్లు ఉంటాయి, పెళ్లి రోజు, పుట్టినరోజు, అబ్బాయి గ్రాడ్యుయేషన్ ఏదో ఉంటాయి. అక్కడ చిన్న కంగ్రాచులేషన్ మెసేజ్ పంపించి, హ్యాపీ క్రిస్మస్ పంపించి, ఇదివరకు ఇక్కడికి వచ్చారు. సో ఏ గెస్ట్ చేస్తాను ఇంకేం వాళ్ళకి వస్తుందో, ఈ ఓణంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తా అని చెప్పి కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సూపర్. ఆఫ్టర్ సేల్స్ లాగా అండి. టూరిస్టులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న జెస్చర్స్ మనుషుల్ని కట్టిపడేస్తాయి, ఈ దేశం పట్ల ఒక ప్రేమను పెంచుతాయి. అండ్ ఇండివిజువల్ అపాలజీ ఫ్రమ్ ఎ క్యాప్టెన్. ఈయన బోల్డ్ మెంబర్లు తప్పులు చేస్తుండొచ్చు, అయ్యా చాలా అడిగారు కదా అన్న ఫీలింగ్ వస్తుందండి. ఎయిర్లైన్స్ వాళ్ళు నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని నిజంగా నేను కోరుకుంటున్నాను సార్. కర్మణ్యవాధికారస్తే ప్రయత్నం చేయడం భగవంతుడు ఏం చేయిస్తాడు. ఎస్. డ్రైవింగ్ లైసెన్స్ అండి, ఇట్ కెన్ బి పర్చేస్డ్
ఐమ్ సారీ టు సే 2-3 సార్లు తీసుకున్నానండి, ఎక్కడికి వెళ్ళలేదని డబ్బిస్తే బిల్లు మీద తీసుకొచ్చి లైసెన్స్ ఇచ్చేస్తాడండి. అలా ఉండకూడదు. ఇప్పుడు మామూలుగా మాది కంప్యూటర్ మీద కూర్చుంటాం కదండి, 1 నిమిషం 2 నిమిషాలు కూర్చోబెట్టకూడదండి. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఎప్పుడు అవుతాయంటే లాంగ్ జర్నీలు అవుతాయండి. అలాగ గంట సేపు కూర్చొని సడన్గా కారు వచ్చింది అనుకోండి కదా. సో దట్స్ రియల్. అట్లాంటి పెట్టి కంటిన్యూస్గా రికార్డ్ అయిన తర్వాత గివ్ ఇట్ టు ప్రైవేట్ ఏజెన్సీస్. ఆర్టీ వాళ్ళ చేతిలో తీసేయండి దాన్ని, గవర్నమెంట్ చేతిలో ఇచ్చేయండి. ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ద ఎంటైర్ రికార్డ్ మస్ట్ బి షేర్డ్ విత్ కపుల్ ఆఫ్ మోర్ ప్రైవేట్ ఏజెన్సీస్. 2-3 సర్టిఫికేట్ చేసినప్పుడు లైసెన్స్ ఇవ్వండి. నాకు లైసెన్స్ కావాలండి, నేను 1 గంట ముందు కూర్చున్నానండి, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్ చేసేస్తూ ఉంటుందండి దాన్ని. నా తప్పులుంటే చెప్పొద్దండి. ఈ అన్ఎడిటెడ్ వీడియో షుడ్ బి షేర్ టు కపుల్ ఆఫ్ మోర్ పర్సన్స్ లైక్ ఇచ్చేవాళ్ళు అనమాట. 2-3 కలిసి ఎస్ ఇది తప్పు చేయలేదంటేనే లైసెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఫండమెంటల్ రిక్విజిట్ అండి. ఆ తర్వాత భారతదేశంలో 4,50,000 యాక్సిడెంట్లు అవుతున్నాయండి రోడ్డు మీద. అండ్ ఇట్ రికార్డెడ్ మోర్ దాన్ 60% హ్యాపెన్ ఇన్ ఓవర్టేకింగ్. ఓవర్టేక్ చేసే దగ్గరే యాక్సిడెంట్ అవుతూ ఉంటాయండి అండ్ హైవేస్. దీని గురించి ఐ వాంట్ టు సజెస్ట్ అన్ యాప్ అండి. సపోజ్ ఐఎమ్ డ్రైవింగ్ ఏ వెహికల్, ఆపోజిట్గా మీ వెహికల్ ఉంది. నా వెహికల్లో నా స్టీరింగ్కి అటు ఇటు 2 బటన్స్ ఉంటాయండి. ఇఫ్ ఐ వాంట్ టు ఓవర్టేక్ యూ ఆన్ ద రైట్ సైడ్, ఐ ప్రెస్ ద రైట్ సైడ్ బటన్. ఇఫ్ ఐ వాంట్ టు ఓవర్టేక్ లెఫ్ట్ సైడ్, ఐ విల్ హ్యావ్ లెఫ్ట్ సైడ్ బటన్. మీ కార్లో బ్లిప్స్ ఉంటాయండి, యారోస్ అనమాట అండి, ఎలక్ట్రానిక్ యారో అండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి. నాది మోటార్ సైకిల్ అనుకోండి, చిన్న యారో వస్తుంది, చింగ్ 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 అని చెప్పింది. కార్ అనుకోండి మిడిల్ వస్తుందండి. లారీ కానీ బస్ కానీ ఇంకా పెద్దది వస్తుందండి. సో యూఆర్ అలర్టెడ్ దట్ ఎ లారీ ఆర్ ఎ కార్ ఆర్ ఎ మోటార్ సైకిల్ వాంట్స్ టు ఓవర్టేక్ యువర్ వెహికల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. అంటే చిన్న పింగ్ కూడా ఉంటుంది అనుకోండి, పింగ్ 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 చెప్తూ క్యాచ్ యువర్ అటెన్షన్ సౌండ్ ఇది ఉంటుంది. వెన్ ద రోడ్ ఈస్ క్లియర్ యూఆర్ గోయింగ్ టు ప్రెస్ ఎ బటన్ డిపెండింగ్ ఆన్ ఎక్కడ అడిగారో. రైట్ సైడ్ అనుకోండి, రైట్ సైడ్ బటన్ నొక్కుతారండి. నొక్కగానే మీ కారు వెనకాల బ్లిప్పర్ విత్ గ్రీన్ బ్లిప్పర్ అనమాట. సో యూ కెన్ ఓవర్టేక్. అది ఎంతవరకు ఉంటుందండి, మీ లాస్ట్ బంపరు నా ఫ్రంట్ బంపర్ని క్రాస్ ఎవరు కూడా బ్లిప్ అవుతాను ఉంటుంది అనమాట. ఇదేంటంటే అండి మామూలు సిటీస్లో యాక్టివేట్ కాకుండా సపోజ్ 40 మైల్స్ ఆర్ 50 km/h ఒక 30 seconds పాటు సస్టైన్ అయితేనే అది యాక్టివేట్ అవుతుంది అనమాట అండి. లేకపోతే సిటీస్లో కష్టం ఉండదండి ఈ ట్రాఫిక్లో. అంటే హైవే మీదకి ఎక్కితే తప్ప మీకు అది ఉండదు కదండి. రన్ 30 seconds పాటు లేకపోతే 1 minute పాటు మీరు 60 miles వెళ్ళారంటే అటు మీరు హైవే మీద ఉన్నట్టే, అంతే. అది యాక్టివ్. అది తగ్గిపోయింది అనుకోండి కాసేపు అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కపుల్ చేసుకుంటే అది పని చేయడం మానేస్తుందండి. బై క్రియేటింగ్ సచ్ అన్ యాప్ సో మెనీ యాక్సిడెంట్స్ కెన్ బి అవాయిడెడ్ అండి. అదే మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ ఆర్మ్స్ మీద ఉంటాయి బ్లిప్పర్స్ అండి. అండ్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇది ఆపరేట్ చేయకుండా, అంటే ఇది సిగ్నల్ ఇవ్వకుండా అవకాశమే ఉండదు చేయడండి. ఈ విల్ వెయిట్ టిల్ దిస్ థింగ్ అండి. అంతే అంతే. ఎప్పుడే రోడ్ క్లియర్గా ఉంది అప్పుడే మీరు నొక్కుతారు బట్టన్ అండి, అప్పుడే అతని పర్సన్లో ఓవర్టేక్ అండి. అట్లీస్ట్ చాలా మటుకు యాక్సిడెంట్లు దీనివల్ల తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా సార్. నిజంగా ఇది కూడా ఎవరైనా దీన్ని టేకప్ చేస్తే బాగుంటుంది. చాలామంది జీవితాలు నిలబడతాయి. అవునండి అవునండి. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్లో రాత్రిపూట పడుకోవడానికి ఫెసిలిటీస్ ఏమి లేవండి, కిందే పడుకుంటారు కొంత. వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మన స్లీపర్ కోచ్లో ఎలాంటి అరేంజ్మెంట్ ఉందండి. ఇమాజిన్ 2 vertical rods, దాని పక్కన పడుకోవటానికి ఉంటాయండి, పగలు ఎత్తేస్తారనమాట వాటిని అబౌట్ 10 feet apart అండి. రాత్రి కింద దించుతారండి. ఎవరికైనా దానికి బేలం పాట పాడేసేయండి, వాళ్ళు బెడ్షీట్లు బిల్లో కవర్లు ఇస్తారండి, రాత్రి 9ంటికి వేస్తారండి, పడుకుంటారు, పగలు ఎత్తేస్తారండి. పగలు ట్రాఫిక్ అడ్డు ఉంటుందండి వెళ్ళటానికండి. అట్లాగే లేడీస్ ఉన్నారు చూడండి, ఇది కవర్ అయిపోతాయండి దేనికి దానికండి ఇండివిజువల్గానండి. అపోజిట్ బెర్త్స్ లేడీస్కి ఇచ్చేసారనుకోండి వాళ్ళకి ప్రైవసీ ఉంటుందండి. ఇట్ కెన్ బి డన్ ఇన్ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఆల్సో. అవి ఈ రాడ్లు ఫిక్స్డ్గా ఉండొచ్చండి, అవి కూడా పోర్టబుల్ ఉండొచ్చండి. పొద్దున నట్లు బొట్లు పేసి ఎక్కడో పడేయచ్చండి అట్టండి, మళ్ళీ రాత్రి 9 గంటలకు వచ్చి బిగిస్తారండి. అవును, టెంపరీ నైట్ అంతే. కొన్ని బస్ స్టేషన్లో పైలట్ స్కేల్లో ఇచ్చారనుకోండి రైల్వే స్టేషన్లోనండి. అవును, చాలా ఎవరికొకరికి ఈవెన్ కొంత మినిమం మనీ తీసుకున్నా కూడా, అది 10 రూపాయలు తీసుకున్నా కూడా అవునండి అఫోర్డబుల్. చాలా ఫెసిలిటీస్ ఇచ్చిన వాళ్ళు అవుతాండి వాళ్ళకండి. అవును అవును సార్. చాలా కష్టాలు పడతారండి, చూసారు, కింద పడుకుంటారు, చాలా 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 బాధగా ఉంటుందండి. అవును. భారతదేశంలో టోటల్ మెడిసిన్స్ టర్న్ ఓవర్ 2 లక్షల కోట్లు అండి. టర్న్
టర్న్ ఓవర్. మీరు ఎప్పుడైనా మెడిసిన్స్ వాడారండి? ఎలోపతి మెడిసిన్స్ అండి వాడాను. ఎప్పుడైనా ఫుల్గా దాన్ని కన్స్యూమ్ చేశారండి? ఒక స్ట్రిప్ ఇస్తాడు మీకండి, లేదండి. కరెక్టే. మంత్ ఇస్తాడండి. ఏమవుతుంది ఆఫ్టర్ సమ్ టైమ్స్ మీ మిస్సెస్ ఎవరు చూసి అవతల పడేస్తారండి. అంతే. అండ్ వేస్టేజ్ 20 to 30% అండి. పాపా అంతే కదండి. జనరల్గానే కరెక్టే. సో 2 లక్షల కోట్లు కనీసం 50 కోట్ల రూపాయలు మెడిసిన్స్ వేస్ట్ అయిపోతున్నాయి. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్ ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి మొహల్లాలో, ప్రతి వీధిలో ఒక రిసెప్టికల్ పెడితే, మోడర్న్ మెడిసిన్ దాంట్లో వేయటం మొదలు పెడితే, నేను హరే కృష్ణ వాళ్ళతో మాట్లాడానండి. వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకుని ఎక్స్పైరీ పక్కన పడేస్తారు. దే విల్ సిట్ విత్ ద మెడిసిన్స్ బై ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్. మెడిసిన్తో చీటీ వస్తే దాంట్లో పనికొచ్చే మందులు ఉంటే ఇచ్చేస్తారండి ఫ్రీగానండి. ఇలా 50,000 కోట్ల మెడిసిన్ కనీసం 10% 5,000 కోట్ల మెడిసిన్స్ ప్రజలు రీచ్ అయిననుకోండి, అవును, ఇన్ని ప్రాణాలు సేవ్ అవుతాయండి. అవును. ఎంతమందికి ఒక సొలేస్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఏమీ లేదు, ఒక సోషల్ రెస్పాన్స్ ఉన్నటువంటి విఐపీస్, ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు లైక్ సినిమా స్టార్స్, వాళ్ళు చిన్న ప్రాపగేట్ చేస్తే దీన్ని పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ దెమ్. కరెక్ట్. వేస్ట్ ఆఫ్ మెడిసిన్ ఉండదు. నో ఎక్స్పెన్స్ దీంట్లోనండి. అవును. వాళ్ళు సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి అపార్ట్మెంట్ ఎక్కడ కింద రిసెప్టర్లు పెడతారు, అక్కడ మెడిసిన్ అట్లా పడేస్తారు, తీసుకొచ్చేయండి. చాలా ఇంపార్టెంట్ అంశం సార్ ఇది. ప్రతి ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యింది. అవునండి. ప్రతి వ్యక్తికి కూడా అంతే. తెలిసే 20 to 30% వేస్ట్ అవుతాయండి. 20-30% వేస్ట్ అవుతాయి. ఆఫ్టర్ సమ్ టైం బయట పడేస్తాం తోట. అవును. చాలా రోజులు దాన్ని అట్లా ఉంచి ఎప్పుడు సార్ పడేస్తారు. కొన్ని ఉంటుంది. కరెక్టే సార్. సో దాని బదులు మనకు అక్కర్లేనిది వేరే వాళ్ళు ఉపయోగపడుతుందండి. అవును. అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా. అవును, బికాస్ దే ఆర్ ఆనెస్ట్ పీపుల్. అవును. వాళ్ళే ఫలాపరిస్తూ చేయట్లేదు కానీ హరే కృష్ణ లాంటి వాళ్ళు అండి పక్కన పడేస్తారండి. అయ్యేలోపునే మీరు వాడేశారండి. ఎప్పుడైతే ఇలాంటి అలవాటు చేసుకున్నారో పెద్ద ఎక్కువ టైం లేకుండా దాంట్లో పడేస్తూ ఉంటాయి, రిసెప్టికల్లోనండి. యూజ్ అవుతూ ఉంటాయి ప్రజలకు అండి. మీరు మాట్లాడారా సార్ వాళ్ళ? నేను అడిగాను, చేస్తామన్నారా. ఓన్లీ థింగ్ ఇస్ ఇండివిజువల్లోకి వెళ్ళలేమండి మేమండి. కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటే అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము. ఒకసారి అలవాటు అయిపోద్ది కదండి, ఎక్కడెక్కడ ఉంటాయో ఇవన్నీ. ఓకే, కరెక్టే. వెరీ నైస్ సార్, వెరీ గ్రేట్. నిజంగా దీన్ని సెలబ్రిటీస్, నిజంగా ఈ విషయానికి సంబంధించి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు, సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు వ్యక్తులైనా కావచ్చు, దీన్ని 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఒక అవేర్నెస్ అన్న బిల్డ్ అవుతుంది. ఒకరు ఎవరైనా టేకప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానండి పిల్లల ఎడ్యుకేషన్ గురించి నాకు మాట్లాడాలందండి. చాలా అవసరమైంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నేను అని ఆలోచన నుంచి మనం అని ఆలోచించడం నేర్పడం అండి. మనం సంఘజీవులం అండి. వీ షుడ్ నో హౌ టు లివ్ ఇన్ అ సొసైటీ. వీ కాంట్ లివ్ ఇన్ సొసైటీ ఇండివిజువల్. మన జీవితాలు ఎంతో మనతో పని వేసిపోతాయండి. సో అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వడం తెలియాలండి. అది ఎప్పుడు తెలుస్తుందండి? క్లాస్ రూమ్ బయట అంత ఎక్కువ యాక్టివిటీ అంత ఎక్కువ తెలుస్తుందండి. క్లాస్లో పాఠాలు చదవటం ఎంత యాక్టివిటీ ఉందో టైము దానికన్నా ఎక్కువ బయట ఉండాలండి. గేమ్స్, స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ కాలేజ్. అప్పుడే మనిషి మిగతా ఇంటరాక్షన్ వస్తుందండి. నా పాఠం నేను చదువుకుంటాను, నా పరీక్ష నేను రాస్తానండి. ఇంకా పక్క ఎక్కడ చూస్తానని చెప్పి చూపించిన పుస్తకం అండి, మార్కులు తగ్గుతాయండి. బట్ ఐ ప్లేయింగ్ ఏ గేమ్, యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. 10 మంది 20 మంది కలిసి అందరూ కలిసి యూనిటీ ఎఫర్ట్ పెట్టాలి కదండి. దీనికన్నా ముఖ్యం ఏంటంటేనండి, మట్టితోటి మనిషికి అనుబంధం తగ్గిపోతుందండి పిల్లలకండి. అవునా సార్? మట్టి తగలాలండి, దాని మీద గౌరవం పెరగాలి. సో వాట్ ఏ సజెస్ట్ ఎక్కడ వీలితే అక్కడ స్కూల్స్లో, లేకపోతే ఎవరో మన స్కూల్లో లేకపోయినా పక్కింటి ఎవడో ఖాళీ కాంపౌండ్ అనుకుంటా ఏమో పిల్లలకి కూడా కాసేపు అంటే ఇస్తారండి. వ్యవసాయం నేర్పండి పిల్లలకండి, కూరగాయలండి. ఆ పిల్లలే దున్నుకోవాలి, ఆ పిల్లలే విత్తనాలు విత్తాలి, వాళ్ళే నీళ్లు పోయాలి, వాళ్ళే కలుపు తీయాలి, వాళ్ళే కొయ్యాలి, వాళ్ళే అమ్ముకోవాలి, ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. టీచర్స్ గైడ్ చేయాలి అంతేనండి. అప్పుడు వాళ్ళకి ఏంటండి, చిన్నప్పటి నుంచి కూడా మనం పెంచగలం, మన డబ్బులు సంపాదించగలం. ఆహారం పట్ల ఒక దాంతోపాటుగానండి తెలిపి ట్రాజడీస్ అండి. వర్షం పడుతుంది, నాశనం అయిపోతుంది, ఏమి ఎక్కువ తినేస్తుంది. జీవితం అంతా పూలబాట కాదు, ముళ్ళు కూడా ఉంటాయి అన్న ఫిలాసఫీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వంటబట్టాలండి. అందరూ కలిసి చెప్ప జరగదండి వ్యవసాయం అండి. సో గ్రూప్కి ఎలా పని చేయడం వాళ్ళకి తెలుస్తుందండి. అన్నిటికన్నా ముఖ్యం జీవం పట్ల వాల్యూ పెరుగుద్దండి. వాళ్ళ కంటి ముందు విత్తనాది పెరుగుతూ ఉంటే దే విల్ గెయిన్ రెస్పెక్ట్ ఆన్ లైఫ్ ఇట్స్ సెల్ఫ్. హౌ ఇంపార్టెంట్ ఈజ్ అ లైఫ్. మానసిక వికాసం బాగా పెరుగుద్దండి పిల్లలకంటే. తినే ఆహారం పట్ల కూడా గౌరవం, అన్నిటి పట్ల గౌరవం పెరుగుద్దండి. ఒకవేళ సిటీస్లో లేవా,
సిఎస్ఆర్ ఫండ్స్ చాలా కార్పొరేట్స్ ఉన్నాయండి. లెట్ దెమ్ స్పాన్సర్ పిల్లల్ని 100 మంది 200 మందిని విలేజ్ తీసుకెళ్ళిపోమనండి. ఆశ్రిత బార్నోజులు పెట్టమనండి. ఎవరు పని ఇవ్వనండి, పని చేయించనివ్వండి, ఆ డబ్బులు వాళ్ళని తీసుకొనివ్వండి. మట్టి వ్యవసాయదారులు పడే కష్టం ఎంత కష్టం అది వాళ్ళకి తెలియాలండి పిల్లలకండి. మట్టితో అనుబంధం రావాలండి. మట్టి ముట్టుకుంటే ఆరోగ్యం పోతుంది, పాడైపోతుంది, దరిద్ర కొట్టి దీంట్లోకి వెళ్ళిపోతుంది కాదండి. మట్టి ముట్టుకుంటేనే పరిపూర్ణ వికాసం వస్తుంది మనిషికి. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఏసీ క్లాస్ రూమ్లు తప్పండి, తప్పు సార్, చాలా తప్పు జరిగిపోతుందండి. అసలు కాలు కింద పెట్టట్లేదు. చాలా తప్పు జరిగిపోతుంది. దూరం చేసేస్తున్నారు వాళ్ళని. అయ్యేది నేను అహంకారం పెరిగిపోతుంది వాళ్ళలో. పెరగకూడదు. ఆత్మవిశ్వాసం పెరగాలి తప్ప అహంకారం పెరగకూడదు. ఇలా చేశారనుకోండి, 10 రూపాయలు రావడం కూరగాయలతో నేను 10 రూపాయలు సంపాదించుకున్నా, ఐ కెన్ లివ్ ఆన్ మై ఓన్. అది ముఖ్యమండి. మా నాన్న కోట్లు ఉన్నాయి, అహంకారం ఉండకూడదండి. నేను ఇండివిజువల్ నేను ఎదగలను, ఆత్మవిశ్వాసం రావాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. లెట్ స్కూల్స్ ఇంప్లిమెంట్ దిస్. నిజంగా పేరెంట్స్ కూడా వీలైనంత వరకు ఆ పిల్లల్ని మట్టికి దగ్గర చేసే ప్రయత్నం చేయాలని కోరుకుందాం సార్. ఐ రిక్వెస్ట్ కార్పొరేట్స్ ఆల్సో టు ఇంటరాక్ట్ విత్ ద స్కూల్స్. సిటీలో స్కూల్స్కి ఖాళీ స్థలం ఉండకపోవచ్చు అండి. దసరా సెలవులకు, ఇంకో సెలవులకు, లేకపోతే వేసంకాలం సెలవులకు, ఒక సెలవులకు, వారం రోజులు 10 రోజులు ఏదో విలేజ్కి వాళ్ళని పంపించి ఎవరితో వాళ్ళతో హోస్ట్ చేయించి వాళ్ళు 4 రూపాయలు వచ్చేలా చేసి ఆ మట్టితో అనుబంధం క్రియేట్ చేసి ఎన్నో నేను ఊరికి బ్రాడ్గా చెప్తాను తప్ప నేను 1000 ఆఫ్ వేస్ ఉంటాయి. చాలా ఫుల్చర్మెంట్ 1000 రకాలు ఉంటాయండి. కరెక్టే, అవి చేయాలండి. అట్లాగంటే స్కూల్ సిలబస్లోనండి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సివిక్స్ అండి. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్, వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్, సొసైటీలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, సివిక్ సెన్స్ అది కూడా తెలియాలండి. అది తెలియట్లేదండి ఎవరికేనండి. ఓట్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, మనం పాలించేది ఎవరు, ఒక సిటీగా నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నీ హక్కులు ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, ఆ సిలబస్ ఉండాలండి స్కూల్లోనండి. అది పెట్టాలి. నా మాతృభాష నాకు ఎంత ఇష్టమో ఐ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హిందీ ఆల్సో. ఎందుకంటే భారతదేశంలో సుమారు 80 కోట్ల మంది మాతృభాష అనేది హిందీ అండి. నాకు హిందీ నేను నేర్చుకోను అనుకుంటే నేనే నష్టపెట్టుకుంటున్నానండి. బట్ రిటర్న్ అండ్ గ్రామటికల్ హిందీ రాకపోయినా పర్లేదు, మాట్లాడేటువంటి ఫ్లూయెన్సీ రావాలండి. దాన్ని చాలా ఈజీ పద్ధతి చెప్తానండి. సినిమాలు అంటే అందరికీ ఇష్టమేనండి. మనం తీసిన ఏది హిట్ అయిందో దాన్ని హిందీలో డబ్ చేస్తారు కదండి, ఆ పాటలు బట్టి పెట్టించండి పిల్లలతో. బట్టి ఆ పాటలు పాటించండి, ఈజీకి వచ్చేస్తాయి. ట్యూన్ ఉంది కాబట్టి మా తెలుగు ట్యూనే కదండి. ఆవిడ ఆటోమేటిక్ హిందీ మాటకి అర్థం తెలిసిపోతూ ఉంటుందండి. ఓకే, తెలుగు డైలాగ్ హిందీ డబ్ అవుతాయి కదండి. పిల్లల్ని ఆటలు సీన్ ఎనాక్ట్ చేయించండి. కనీసం ఒక 500 మాటలకు అర్థం తెలిసిపోయింది హిందీలో అండి, మిగతా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయండి. ఇది ఒక ఆటలాగా ఉంటుంది తప్ప ఇది ఒక డ్రడ్జరీ లాగా ఉంటుంది అనమాట అండి. సినిమాలో పిల్లలకి అందరికీ ఇష్టమై ఉంటాయండి. ఏ సినిమా హిట్ అయిందో దాని తాలూకు డబ్బింగ్ అయ్యి కూడా నెట్ఫ్లిక్స్లో మామూలుగా నెట్లో దొరుకుతాయండి అవన్నీ కూడా. ఆ మాటలు వాళ్ళతో అనిపించండి, లెట్ దెమ్ ఎనాక్ట్ దో సీన్స్. ఆ డైలాగ్ చెప్పించండి వాళ్ళతో, ఆ పాటలతో పాడించండి. ఆ కంటెక్స్ట్ అది తెలుసు కాబట్టి తెలుగులోను, హిందీలో ఈజీగా కంటెక్స్ట్ అర్థమైపోతుంది. కొంత నాలెడ్జ్ ఎక్కువ చేసాక మిగతా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయండి. ఓకే, వెరీ ఈజీ వే టు టీచ్ పీపుల్ హౌ టు స్పీక్ హిందీ. ఇంకోటండి, ఆర్ఫనేజెస్లో అండి పాపం ఎంత బాగా పెంచినా అమ్మా నాన్న లేని లోటు అనేది వాళ్ళకి ఎఫెక్షన్. వీ కాంట్ ఎక్స్పెక్ట్ అ వార్డర్స్ టు గివ్ దట్ ఎఫెక్షన్. అంటే కొంతమంది ఉంటారు బియాండ్ దట్, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అలాంటి సంతోషం సార్. ఎవ్రీ టైం టేక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవడో ఎందుకు వస్తాడండి, పిల్లలు లేకపోతే వస్తాడు, పిల్లలు అక్కడ దూరంగా అమెరికాలో ఉంటే వస్తాడు, అయితే పిల్లలు డిస్కార్డ్ చేస్తూ వస్తాడండి. సో వాళ్ళకి ఏముంటుంది భవిష్యత్తు చూడడానికి ఎక్సెప్ట్ వెయిటింగ్ ఫర్ ద డెత్. అవును, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లుక్ ఫార్వర్డ్. మనిషికి ఎప్పుడు ఎదరగా ఉండే ఒకటి ఉంది, అదే మనిషి లాంగ్విటీ పెంచే ఫ్యాక్ట్ అదొకటి అండి, టు లుక్ ఫార్వర్డ్ టు సంథింగ్. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్, ఈ ఆర్ఫనేజెస్ని ఓల్డ్ ఏజ్ పక్కన పెట్టండి, గివ్ దెమ్ ఫిజికల్ యాక్సెస్. దాందేనండి ఫిజికల్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఆ పిల్లల్లో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలను చూసుకుంటారండి వీళ్ళలోనండి. వీళ్ళకి మిస్ అయిపోయినటువంటి అమ్మ నాన్న వాళ్ళలో చూసుకుంటారండి. పాఠాలు చెప్తారండి, వాళ్ళకన్నా దళదూతారండి, అవి పెడతారండి. సో ఎవ్రీ డేస్ ఓల్డ్ పీపుల్ దే హ్యావ్ సంథింగ్ లుక్ ఫార్వర్డ్. స్కూల్ పిల్లలు ఎప్పుడు వస్తారు, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుకుందాం. ఈ పిల్లలు కూడా కన్న తల్లిదండ్రులతో ఏదైతే మిస్ అయ్యేదో వాళ్ళు దొరుకుతుందండి. ఆ తాలూకు మానసిక వికాసం బెటర్గా ఉంటుందండి. ద సైక్ వాళ్ళ భవిష్యత్తులో సైక్ బాగుంటుందండి. దాన్ని వాళ్ళు మిస్ అయింది. ఇవన్నీ టోటల్ అన్కనెక్టెడ్ థింగ్స్ అండ్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ ఏం చూసినా చెప్తున్నాను అండి.
అట్లా వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ పోలీస్ స్టేషన్స్ అండి. పోలీస్ స్టేషన్కి మామూలుగా వెళ్తేనే చిన్న ఇబ్బందిగా ఉంటుందండి. మన పని మీద వెళ్తే కొంచెం ఇబ్బంది పెరుగుద్దండి. వాడు మనం పిలిచారు పోలీస్ స్టేషన్కి, లిటరల్లీ విల్ బి షేకింగ్. భయం వేస్తూ ఉంటుందండి. హౌ టు మేక్ ఇట్ మేర్ హ్యూమెన్. ఒక మంచి అది లేకుండా పోలీస్ స్టేషన్ ఏదైతే చేయాలో అది చేసేలాంటి ఎలా చేస్తే అవుతుంది. నేను సైకాలజిస్ట్ మాట్లాడానండి. దే చెప్పిన దాన్ని వాడు 100% చేశారు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ కల్చర్డ్ లేడీస్, ఎడ్యుకేటెడ్ లేడీస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఎక్కడ ఉందనుకోండి ఇన్ ద పోలీస్ స్టేషన్, బిహేవియర్ మారిపోద్దండి వాళ్ళదండి. దే కాంట్ బి బ్రూటల్. సో ఆస్క్ ఫర్ వాలంటీర్స్. మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ 110 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి. ఇమాజిన్ 3 గంటల చొప్పున ముగ్గురు అంటే రోజు 10 మంది ఆడవాళ్ళు కావాలండి. 10 రోజులకు ఒకసారి అనుకోండి 100 కావాలండి. 100 × 100 10,000 మంది ఆడవాళ్ళు వాలంటరీ చేస్తే, చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, దే విల్ కమ్ అండ్ సిట్ దేర్. దే విల్ గివ్ ఇన్ ఎ చైర్ టు సిట్. దే హ్యావ్ అ రైట్ టు రికార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అండ్ దేర్ ఆర్ పీపుల్ విత్ హూమ్ దే కెన్ కన్సల్ట్. ఇలాగంటున్నారు రైటా తప్ప అని చెప్పానండి. ది వెరీ ఫ్యాక్ట్ దట్ ఆర్ సిట్టింగ్ దేర్ వే దే హ్యావ్ రైట్ టు సీ ఎవ్రీథింగ్, రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. చాలా మారిపోతుంది ప్రవర్తన. సో పోలీసుకి వచ్చాడు మనలాంటి మామూలు వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చూసామో వి గ్రావిటేట్ టువర్డ్స్ దెమ్, వీ ఫీల్ కంఫర్టబుల్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ మాకు ఆడవాళ్ళు ఉన్నారని చెప్పారు. అండ్ విల్ గివ్ రెప్యుటేషన్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దేర్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అండి. యాజ్ పర్ లా జరుగుతుందా లేదా అంతేనండి వాళ్ళు చూసేదండి. 4 లెటర్స్ వాడకూడదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, ఏదైతే లా స్టిపులేట్ చేస్తుందో అంతే చూస్తారు, అంతే వాళ్ళు. నథింగ్ బియాండ్ దట్. అబ్యూజివ్గా ఆ ప్రాంతం ఉండకూడదండి. ఆల్ సైడ్ అనేది పోలీస్ స్టేషన్ మంచి ఇమేజ్ వస్తుంది, డిపార్ట్మెంట్ మంచి ఇమేజ్ వస్తుంది. ఐ నో దేర్ ఆర్ సర్ల్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. అన్ఫార్చునేట్ కొంతమంది అందరికీ చెడ్డ పేరు వస్తుందండి. అది పోవాలి. ఎప్పటికప్పుడు మనం షుడ్ మంచి మనం మార్చుకోవడం మన ప్రయత్నం చేయాలండి. నాకు మన రాత్రి కల వచ్చిందండి. అదేంటంటే హై రైజ్ బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఉన్నానంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఏదో 20 అంతస్తు ఎక్కడో ఉన్నానండి. నాచుగా ఎలివేటర్స్ పని చేయట్లేదు. ఫైర్ ఎస్కేప్లో కొత్త స్మోక్ పైకి వస్తుందండి. ఐ వాజ్ ఇన్ ఎ ప్యానిక్ అండి. ఏం చేయాలి ద సెట్ మీ థింకింగ్ అండి హౌ టు అట్లాంటిది వస్తే ఎస్పెషల్లీ ఒక 5-6 అంతస్తుల పైన యూ కాంట్ ఎక్స్పెక్ట్ ల్యాడర్స్ టు రీచ్ దట్ పాయింట్ అండి. కరెక్ట్. ఏమీ చేయలేదు. ఫైర్ చాలా కష్టం అయిపోతుందండి. ద సొల్యూషన్ వెరీ సింపుల్ అండి. ప్రతి అపార్ట్మెంట్కి బయట సిట్అవుట్ ఉండొచ్చు, లేకపోతే విండో బయటకు ఉండొచ్చు అండి. పుట్ ఏ గర్డర్ అటాచ్ టు ఇట్ 2 feet ఇంటూ ద ఓపెన్ స్పేస్. మీ అపార్ట్మెంట్ ఎంత ఎత్తులో ఉందో అంతకన్నా డబల్ ది లెంత్ ఉండేటువంటి రోప్ మీ దగ్గర ఉండాలి, స్టడీ రోప్ అండి. సార్ట్ ఆఫ్ ఇప్పుడు ఒక క్యాన్వాస్ పైన కింద క్యాన్వాస్ ఉందనుకోండి, ఇలాగ వేరే విగ్రహాల నుంచి ఇలా పైకి తీసుకునేది. ఇక్కడ నుంచి బెల్ట్స్ ఉంటాయని పెట్టుకోవడానికి అండి. ఈ బెల్ట్ పైన 2 మెటల్ రింగ్స్ ఉంటాయండి. ఆ మెటల్ రింగ్ 2 తాళ్ళు ఉంటాయండి, కనెక్టెడ్ తీసి రోప్ అండి. సపోజ్ దిస్ ఎ ఫైర్, పిల్లలు దాంట్లో కూర్చోబెడతారండి. అలా పెట్టి మెల్లిగా తాడు దింపుతారండి. అక్కడ బయటకు వచ్చి మళ్ళీ పైకి లాక్కుంటాను 1 by 1. ద లాస్ట్ పర్సన్ క్యాన్ బ్యాలెన్స్ హిమ్సెల్ఫ్. మెల్లిమెల్లి తాడు వదులుకుంటూ తను దిగొచ్చండి. ఓకే. 1000-2000 కన్నా ఖర్చు కాదండి. ఇది చాలా చిన్నదే. చాలా చిన్నదండి. రోప్స్ నిజంగానే ఇది అసలు సూపర్ ఐడియా. అంతే, ఖర్చు లేదండి. అవును, ఇది ప్రతి దగ్గర మనం ప్రతి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఫ్లాట్లో ఉంటాయి. 1000-2000 రూపాయలు నథింగ్ అండి అక్కడ ఉన్న వాళ్ళకండి. అన్ని అవసరాల్లో భాగంగా ఇది ఒకటి ఒక చిన్న అవసరమైన వస్తువుగా పెట్టుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది నిజంగా. సో లెట్ ఎవరన్నా ఒకళ్ళు తిండి సరిగ్గా ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ చాలా అవసరమైనది. చిన్న గాటర్ అండి, దానికి ఒక పుల్లి అండి. మన అపార్ట్మెంట్ ఎంత హైట్లో ఉందో దానికి రెట్టింపు లెంత్ ఉన్నటువంటి కార్డ్ అండి. రెట్టింపు లెంత్ ఎందుకంటే మన దిగాట్ కోసం అది కావాలండి. కరెక్ట్. అంతే. బ్యూటిఫుల్ ఐడియా సార్. సో ఎన్ని ఐడియాస్ వచ్చాయో అసలు ఇందులో. అసలు నిజంగా ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరన్నా మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరికైనా అంటే ఒక చిన్న ఒక ప్రోడక్ట్ తయారు చేసి కనుక మార్కెట్లోకి వస్తే వినియోగదారులు అయితే రెడీగా ఉంటారు. మన కాన్స్టిట్యూషన్లో సీతారాముడు లక్ష్మణుడు బొమ్మ ఉంది, మీకు తెలుసండి అది? అవును, మొట్టమొదటి ఎందుకు పెట్టారు అది? దేవుడు అని పెట్టారా అంటే నేను కాదంటానండి. ఆయన ఐడియల్ పర్సన్. రామరాజ్యం ఐడియల్ పర్సన్.
అండ్ వన్ ఆఫ్ ద ఐడియల్స్ ఈస్ ఎ ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్, యూ కాంట్ బ్రేక్ ఇట్. అంతే కదండి. అండ్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మీరు నాకు డబ్బు ఇచ్చారండి, 10 లక్షలు నాకు ఇచ్చారు. ఐ ప్రామిస్ టు సాయి గారు అమౌంట్ ఆఫ్ 10 lakhs విచ్ రిసీవ్ ఇంట్రెస్ట్ యాజ్ అండ్ వెన్ డిమాండెడ్ బై యూ అని మీకు కాగితం రాసి ఇచ్చాను. మీరు విజయ ప్రసాద్ గారు పెద్ద మనిషి కదా అని చెప్పని మీరు చాలా రోజులు అడగలేదు. సడన్గా మీకు అవసరం వచ్చి అడిగాను. సాయి గారు ఒకసారి డేట్ చూసుకోండి, నేను నోట్ ఎప్పుడు రాశాను అంటారు. 3 సంవత్సరాలు దాటి 2 రోజులు అయిందండి. 4 గీసుకోండి సార్ ఆ కాగితాన్ని అంటారండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ 3 సంవత్సరాల వరకు మీరు అడగకపోతే నేను ఇవ్వక్కర్లేదు. చట్టం ఉందా? ఉందండి. మై గాడ్, వాట్ ఈస్ ఇట్? నేను అడిగాను చాలామంది లాయర్ని. అంటే కొంతమంది అన్నారండి, యూ మస్ట్ బి అలర్ట్ అన్నారండి. వాట్ నాట్ సిస్ మస్ట్ బి అలర్ట్? మీరు మర్చిపోయి ఉండొచ్చు, కాగితం మిస్ప్లేస్ చేసి ఉండొచ్చు, బట్ సంథింగ్ వుడ్ హ్యాపెన్. మీకు తెలియకుండా మీకు ఏదో జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత సమ్టైమ్ మీ భార్య పిల్లలు చూసి ఉండొచ్చు. ఏ చట్టమైనా ధర్మాన్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి తప్ప ధర్మానికి ఎగ్నెస్ట్గా ఉండకూడదండి కదా. మన హిందూ ధర్మం ఏం చెప్తుంది మనది? ఎందుకు ఏ ధర్మం అయినా అండి. ఒకవేళ నేను మీ దగ్గర డబ్బు పుచ్చుకుంటే, నేను చనిపోతే, నా భార్య బిడ్డలు తెలిస్తే తీర్చకపోతే తీర్చమని చెప్పొద్దండి. అదండి దట్స్ న్యాచురల్ ఆఫ్ జస్టిస్. అంతే తప్ప ఎగ్గొట్టే అవకాశం ఉంటే సాయి గారు మంచివారు కదా అని చెప్పండి, ఆ మాట చెప్పి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ నోటు 4 గీసుకోండి అంటే ఏం ధర్మం అండి? కొంతమంది చెప్తే బ్రిటిష్ వాళ్ళు 1890లో ఎప్పుడో పెట్టారు సార్, అదే లిమిటేషన్ యాక్ట్ ఉండాలి సార్ అన్నారండి. నాకు మళ్ళీ న్యూటన్స్ ఫస్ట్లా జ్ఞాపకం వచ్చిందండి. రిమూవ్ ఇట్. సెకండ్ థింగ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంతే కదండి. అండ్ ద లా ఈజ్ ఇన్ ఫ్రీడమ్ సచ్ ఎ లాంగ్వేజ్, ఎక్స్పర్ట్స్ దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేరు దాన్ని. అవును, అసలు అర్థం కూడా కాదు. వై? అట్లీస్ట్ కామన్ మ్యాన్ పనికొచ్చేలా ఉంటాయి కదండి. లెట్ బి రిటర్న్ సింపుల్ లాంగ్వేజ్ వేర్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్. రీజనల్ భాషలో తర్జుమా చేయండి వాటిని. కాంప్లికేటెడ్ బుకిష్ లాంగ్వేజ్ కాదు, సింపుల్ మాటలు చేయండి దాన్ని. థర్డ్ థింగ్ అండి, మనుషుల్లో ఆశ పెరిగిపోయే కొద్దీ కూడా, రియల్ ఎస్టేట్ వాటిలో వాల్యూ పెరిగిపోయే కొద్దీ కూడా ఏం చేస్తారండి, పాత స్టాంప్ పేపర్లు దొరుకుతాయండి. ఆ పేపర్ కొని సాయి గారు ఎప్పుడో ఆస్తి నాకు రాసి ఇచ్చేశారు అని చెప్పి నేను ఒక అగ్రిమెంట్ రాయించేసి మీ ఫోర్స్ దగ్గర తీసుకుని విట్నెస్ తీసుకుని కోర్టులో వెళ్తానండి. ఐఎమ్ ఏ మజిల్ మ్యాన్, ఐఎమ్ ఏ రౌడీ, మీరు పెద్ద మనిషి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ ప్రొట్రాక్ట్ ద లీగల్ బ్యాటిల్ ఫర్ ఇయర్స్ టు కమ్. సో ఏం చేస్తారు, కాంప్రమైజ్కి వస్తారు, లేకపోతే వదిలేసుకుంటారండి. ఇట్లాంటి లిటిగేషన్ ఆఫ్ చేయడం కోసం ఐ వాంట్ టు సజెస్ట్ సంథింగ్ అండి. లెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ ఎ మెయిల్ పోర్టల్ అండి, విచ్ ఈస్ ఓపెన్ ఫర్ 1 month. ఈ 1 month లోపల ఎనీ అన్రిటర్న్ అగ్రిమెంట్ ఫర్ ఎ సేల్ ఆర్ ఫర్ ఎ లీజ్ ఆర్ ఎనీ సచ్ థింగ్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ ద మెయిల్ పోర్టల్. ఆఫ్టర్ 1 month ఎనీథింగ్ ఈజ్ ఇన్వాలిడ్ అండి. ఎలాగైతే మనం డిమానిటేషన్ పెట్టారు. సో భవిష్యత్తులో సాయి గారు అక్కడ ఏదో స్థలం కొంటారు ఊహించిపోయి ఏదో అగ్రిమెంట్ రాయలేను కదండి. అంతకు ఏమున్నాయో ఉంటాయండి. భవిష్యత్తులో ఏంటంటే కొత్తవి తయారవ్వండి. అక్కడ పెట్టినంత మాత్రాన దానికి లీగల్ శాంక్టిటీ లేదండి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తుంది అంతే గవర్నమెంట్ ఉండొచ్చు అని చెప్పారు. అందులో ఏది రిజిస్టర్ ఇమీడియట్లీ అలర్ట్ ఆల్ దోస్ పీపుల్ ఆన్ హూస్ నేమ్ ద అగ్రిమెంట్ ఈస్. సబ్ రిజిస్టర్కి అలర్ట్ చేస్తుందండి. సో ఫ్రాడ్ ఉన్నదాన్ని వాడు రిజిస్టర్ చేయడండి అక్కడండి. సో భవిష్యత్తులో ఫ్రాడ్ జరగకుండా ఆఫ్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. ఇదొకటండి. 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయండి కోర్టుల్లోనండి. ఏ కోర్టులో అయితే ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా అవ్వట్లేదు. అందులో 3,60,00,000 కేసులు పెట్టి క్రైమ్ కేసెస్ అండి. చిన్న చిన్నవండి. 3,60,00,000. 3,60,00,000 అవే ఎక్కువ అంటారు. చాలా ఎక్కువ. నేనేమంటానంటే అలాంటి పెట్టి కేసెస్లో ఉంటే ఫస్ట్ టైం అక్యూజ్, నాట్ అఫెండ్, ఫస్ట్ టైం అక్యూజ్. అది కనుక రుజువైతే ఎంత జైలు శిక్ష పడుతుందో అన్నాళ్ళకన్నా కూడా కేసులో కోర్టులో పెండింగ్లో ఉంటే, ఆ పెండింగ్లో ఉండడానికి కారణం వీడు కాకపోతే వీడి అడ్జస్ట్మెంట్స్ వీడు అడగట్లేదండి. ఆల్రెడీ హ్యాడ్ ద పనిష్మెంట్ అనుభవించాడండి. అంతే. ముందు కేసు పడింది, మెంటల్ స్ట్రెయిన్ అండి, పబ్లిక్లో స్టిగ్మా అండి, లాయర్లకు కూడా డబ్బులు, పోలీసులకు వాళ్ళు ఇంకెవరు కూడా ఇవ్వాలండి. పనిష్మెంట్ స్క్వాష్ దెమ్. ఆల్సో మే బీ ఇన్నోసెంట్ ఆల్సో. గవర్నమెంట్ తప్పుకి అతనికి పనిష్మెంట్ తీసుకోవాలండి, బికాజ్ ఇన్ఎఫిషియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. పెట్టి కేసు వస్తే 2 నెలలు ఫినిష్ చేయాల్సిన దాన్ని 2 ఏళ్ళ పాటు 3 ఏళ్ళ పాటు సాగతీయటం అంటే ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, నాట్ ద ఇండివిజువల్. స్క్వాష్ దెమ్.
అది నష్టం జరగదండి. బికాజ్ ఆల్ సైడ్ అంటే జైలు ఎందుకు పెడుతున్నారు, కోర్టులు ఎందుకు పెడుతున్నారు, బుద్ధి చెప్పడం కోసం తప్ప నాట్ ఫర్ ది పనిష్మెంట్, ఫర్ ది సేక్ ఆఫ్ ద పనిష్మెంట్. కరెక్ట్. అంతే కదా, జైల్లో పెట్టడం ముఖ్యం కాదు కదా. ఎందుకు పెడతారు జైల్లో? బుద్ధి తెచ్చుకోవడం కోసం. బుద్ధి వచ్చేసింది ఆల్రెడీ వాడికి. ఈ లాంటి ఇస్ లెసన్ స్క్రాచ్ దెమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, చాట్ జీపీటీ ఉంది చూడండి సార్, క్రియేట్ అన్ యాప్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద ఇండియన్ లా. ఇండియన్ లా పుట్టిన దగ్గర నుంచి ఏమేమి కేసులు ఎక్కడెక్కడ కోర్టులో ఏమో వాదించారు, ఏం చట్టాలు తెచ్చారు, ఏం అమెండ్మెంట్స్ ఇచ్చారు, దాని మీద ఏం తీర్పులు చెప్పారు అన్నీ కూడా యాప్లో ఉంటాయండి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. షేర్ ఆల్ ద యాప్స్ విత్ ఈచ్ అండ్ ఎవరీ మేజిస్ట్రేట్, జడ్జెస్, ఆల్ ద జడ్జెస్ అండి. నా ఐ టెల్ యూ హ్యాపాథుల్ కేసు. మనందరం వ్యాపారం చేసామండి. మీరు నాకు ₹1 ఇచ్చారు, ఐ డిక్లేర్ లాస్ అండి. యూ సస్పెక్ట్ దట్ హ్యావ్ చీటెడ్ యూ. మీరు కోర్టులో కేసు పెడతారు, మీ కానీ మీరు లాయర్ పెడతారు. జడ్జి గారు ఏం చేస్తారంటే ఒక సెకండ్ ఆలస్యం చేయకుండా అసిస్టెంట్ తోటి కంప్యూటర్ ఫీడ్ చేయమంటారండి. ఆ కంప్యూటర్ చెప్తుంది సాయి గారి కేసు టెనబుల్, మా ఖాతా ముందు చూస్తుందండి. టెనబుల్ అయితే ఈ డాక్యుమెంట్లు ఇచ్చారు, ఇంకే డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడుగుద్దండి. ఉంటే ప్రొవైడ్ చేయమని చెప్పి మీకు మామూలుగా యూజువల్గా రొటీన్గా నెక్స్ట్ మంత్ 20th కాదండి, 24 గంటలు టైం ఇస్తుందండి. ద మైండ్ సెట్ ఆఫ్ ద జడ్జెస్ షుడ్ బి చేంజ్ ఫ్రమ్ డేస్ టు అవర్స్ అండి. అవర్స్. ఇంకా కాదంటే ఇంకో 12 hours ఇస్తానంటారు, ఇంకో కాదంటే ఇంకో 12 hours ఇస్తానంటారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కీప్ ఆన్ ఆస్కింగ్ దాని దగ్గర సెకండ్ కన్నా లేట్ అవ్వదండి. ఇచ్చిన కాగితానండి ఇట్లా కీప్ ఆన్ బొంబార్డింగ్ యూ, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇట్లా జడ్జిగా ప్రమేయం ఉండదండి, ఆ బటన్ నొక్కుతారు అంతేనండి ఆయనండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ వచ్చినాయండి. దెన్ ఇట్ విల్ సెండ్ ఎ నోటీస్ టు మీ, ఇట్లా సాయి గారు మీరు డబ్బులు చేస్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు, వాట్ యూ సే. నీకు 12 hours టైం, 24 hours టైం బ్యాక్వర్డ్ నన్ను వాయించేస్తుందండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ ఇన్ అ మంత్ విల్ గెట్ ఆల్ ద రికార్డ్ అండి. అండ్ దెన్ ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఇట్ విల్ కాల్ ఫర్ విట్నెస్ ఇన్ కెమెరా అండి, ఆన్లైన్ అండి, అడుగుద్దండి. సో 1 couple of months కేసు క్లోజ్ అయిపోద్దండి. ఇట్ కెన్ హ్యాండిల్ thousands of cases లైక్ దట్ అండి. సో అంతా చేసిన తర్వాత జడ్జి గారు ఎక్కడ వస్తుందంటే అండి, విత్ ద గివెన్ ఎవిడెన్స్, విత్ ద గివెన్ మెటీరియల్, దిస్ ఇస్ హౌ మెనీ వేస్ ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ అని చెప్పి ప్రాబబిలిటీస్ ఇస్తుంది అనమాట. ఓకే, దట్స్ వే ద జడ్జ్ యూజెస్ హిస్ డిస్క్రిషన్ టు గివ్ ద జడ్జ్మెంట్. సో జడ్జి గారు ఆల్ సెడ్ అండ్ డన్, ఏ కరప్ట్ జడ్జ్ కెనాట్ కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్. కంప్యూటర్ ఊరుకోదండి, ఆయన చేతుల్లో లేదండి. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, ఏ జడ్జి గారు కూడా అసలు ఏ లాయర్ కూడా ఈ కెనాట్ బి మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ కంప్యూటర్ అండి. అండ్ ఎవ్రీ టైం ఒకవేళ కంప్యూటర్ తప్పు చేసుకుంటే అదర్ లాయర్ హెస్ గట్ ఎవ్రీ ఛాన్స్, నువ్వు తప్పు చేసావని చెప్పాను, ఒక తప్పు చేస్తే కరెక్ట్ చేసుకుంటాను అదండి. కంప్యూటర్ భేదమనే కాదండి, సమ్ టైమ్స్ ఇట్ మే డూ మిస్టేక్స్. దట్స్ వై ది లాయర్ యూ హ్యావ్ ఎంగేజ్, హీ హాజ్ ద రైట్ టు పాయింట్ టు ద కంప్యూటర్, యూ ఆర్ డూయింగ్ రాంగ్, కరెక్ట్ చేసుకుంటారండి అది. బాగుంది. అండ్ ఇంకోటి ఒక స్టేజ్ చెప్తాను మీకండి. కరోనా టైంలో 2 ప్రొఫెషన్స్ బాగుపడినాయండి. న్యాచురల్ వన్ ఈజ్ డాక్టర్స్, ది అదర్ ఈజ్ లాయర్స్ అండి. ఎందుకని అడిగానండి, దే ఆర్ డూయింగ్ ఆన్లైన్ అండి. సో ఏం జరుగుతుందండి ప్రాక్టికల్ అనండి, ప్రతి కోర్టులో కూడా కొంతమంది లీడింగ్ లాయర్స్ ఉంటారండి. అందరికీ వాళ్ళ సర్వీసెసే కావాలండి. దే కాంట్ అపేర్ ఫిజికల్లీ ఇన్ ఆల్ ద కేసెస్ కోర్ట్స్. సో వాళ్ళు జూనియర్స్ పంపుతారండి, క్యాజువల్గా అడ్జర్న్మెంట్ ఇచ్చేస్తాం. దట్స్ హౌ ద కేసెస్ అవుతున్నాయండి. 2 సంవత్సరాల పాటు కరోనా 700 పాటు బాగా జరిగింది కదండి ఆన్లైన్లో. వై కాంట్ టు కంటిన్యూ ఇట్ ఫర్ ఎవర్? కోర్టులోకి వెళ్ళి కోర్టు వేసి మై లార్డ్ అని చెప్తే తప్ప న్యాయం దక్కదా? ఇసి ఒక మారే టెక్నాలజీ మనం అందిపుచ్చుకుంటే పనులు చాలా ఈజీగా అవుతాయండి. అవును, షల్ వి డూ ఇట్, లెట్ us do it. ఇంక ఈ మధ్య అట్లీస్ట్ అది టెలికాస్ట్ చేస్తున్నారు. టెలికాస్ట్ చెప్పేది లెట్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఎందుకు ఫిజికల్ రావాలి అక్కడికి? విట్నెసెస్ ఎవ్రీథింగ్ బి ఆన్లైన్. ఎయిర్లైన్స్లోనండి రేట్స్ విపరీతంగా ఫ్లక్చుయేట్ అయిపోతాయండి, కొంతసార్లు పెరిగిపోతూ ఉంటాయండి. అవును. సపోజ్ నేను 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అవేళ రేట్స్ చాలా తక్కువ ఉంటుందండి. లెట్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ అ రైట్. ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఒక ఓన్లీ ₹500 కట్టి నా టికెట్ బ్లాక్ చేసుకుంటాను ఆ డేట్ కండి. ఎయిర్లైన్కి ఏ హక్కు ఉందండి? అవి ఫిలప్ అయిపోతున్నాయి అనుకోండి, అదొక రోజు 2 రోజులు 3 రోజులు ఎప్పుడైతే ఆ సీట్ అవసరం వస్తే ఇట్లా సండే మెసేజ్ వస్తుంది, కన్ఫర్మ్ 5 నిమిషాలు 10 నిమిషాలు విండో ఇస్తుంది నాకండి. నేను కన్ఫర్మ్ చేసుకుని 500 పోతాయండి. ఎయిర్లైన్ ఈజ్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. ఎయిర్లైన్ అప్పుడు ఏదైతే రేటుకి ఒప్పుకుందో ఆ రేటుకి నేను కొనుక్కుంటే ఎయిర్లైన్కి ఇష్టమే కదా. బట్ ఆ రేటుకి 500 పెట్టి బ్లాక్ చేసుకుంటే ఐ డోంట్ మైండ్ లూజింగ్ ₹500. ఇప్పుడు 2 రోజు ఎప్పుడే ఆ ప్రెషర్ వస్తుంటే రోజు 2 రోజుల ముందే వస్తుంది ఎయిర్లైన్కి అండి, అప్పుడే కదా బుకింగ్ ఎక్కువ అవుతాయండి. బై ద టైమ్ ఐ డిసైడ్ వెళ్ళాలి అక్కర్లేదండి, నేను వెళ్ళాలనుకుంటే డబ్బుకి పెట్టి నేను టికెట్ తీసుకుంటానండి. అక్కడ ఐ డోంట్ మైండ్ లూజింగ్ ₹500 అండి. ఎయిర్లైన్ ఆర్ లూజింగ్ ఎనీ మనీ. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎ ప్యాసింజర్ ప్రాబబ్లీ హీస్ ఇన్సూరింగ్ హిస్ టికెట్.
సెకండ్ థింగ్ అండి, ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత చాలా లెంత్ అయిపోతుందండి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత అండి. బియాండ్ సెక్యూరిటీ చెక్ ట్రాలీస్ అలౌ చేయట్లేదండి. అవును, ట్రాలీస్ అలౌ చేయట్లేదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పుట్ సమ్ ట్రాలీస్ దేర్ ఆల్సో. సో అవే అవుతాయండి, దిగిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్ అండి పిల్లల తల్లులు అండి, పుట్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ వేర్ దే కెన్ హ్యాంగ్ దర్ బేబీస్. చిన్న ఎగ్జిట్ స్టాప్ అది పెట్టారు పిల్లల దాంట్లో లాగా, మన కంగారు పౌచ్లో పెట్టినట్టు అలా పెట్టారు అనుకోండి, చాలా చేస్తారు. చాలా బాధ వస్తూ ఉంటుంది సార్. పిల్లల తల్లి పాపం పిల్లలు మోసుకెళ్తూ ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికండి. వయసున్న ఆడవాళ్ళు ఉంటారండి. ప్రొవైడ్ దెమ్ ఎనఫ్ ట్రాలీస్ ఫర్ దెమ్ టు గో. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కానీ అది కూడా చాలా కాస్ట్లీ, చాలా రేట్ చాలా ఎక్కువ ఉందండి. 900 రూపాయలు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్? రెడ్యూస్ ఇట్. అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాలండి అంటే అలాంటి వాటిలో అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్కిన తర్వాత ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ఎయిర్ హోస్ట్ చెప్తారండి పాపం అండి. అవును, ఒక్కడు కూడా ఎక్కదండి అది. నిజంగా అలాంటి వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారండి. నిజంగా వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ యాక్సిడెంట్ సో ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండి. అవునా? తిరుపతి దగ్గర క్రాష్ ల్యాండ్ ఏం చూడండి 95లోనండి. ఐ వాజ్ ఇన్ ద ఫ్లైట్ అండి. సో ఐ కుడ్ సీ ద బిహేవియర్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అట్ ద టైమ్. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్, మన చెక్ ఇన్ అయిన తర్వాత అది సెక్యూరిటీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదండి, అక్కడ ఏ పని లేదు మనకండి. సో అక్కడ లెట్ ద ఈచ్ ఎయిర్పోర్ట్ అండి ప్రొవైడ్ విత్ వర్చువల్ రియాలిటీ క్లాసెస్ అండి, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ క్లాసెస్ అండి. మనకేముందండి 2+2 ఫ్లైట్స్ ఉన్నాయి, 3+3 ఫ్లైట్స్ ఉన్నాయండి. అర్థమవుతుంది కదండి. మీరు దాన్ని పెట్టుకోగానే క్రాష్ ల్యాండ్లో మామూలుగా పెద్ద ప్యానిక్ లేకుండా ఎలాగవుద్దో దేర్ యూ హ్యావ్ టు గో అండ్ ఓపెన్ ద ల్యాచ్ అండి. అదే సిస్టమ్ మీరు ప్రాక్టికల్ మీరు చేస్తారండి అక్కడ. ఫస్ట్ ఇనీషియల్ మామూలుగా ఉంటుందండి, దాని నెక్స్ట్ స్టేజ్ మిడిల్ టర్బులెన్స్ అండి, ఆ తర్వాత హెవీ టర్బులెన్స్ అండి. ఏమేమి దాంట్లో ఉంటాయి అవన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట అండి. సిమ్యులేట్ చేసండి. బై ఇనీషియల్ ఆస్ ద ప్యాసింజర్స్ డూ ఇట్. వెళ్ళే కొద్దీ కూడా మేక్ ఇట్ కంపల్సరీ అండి. ఆఫ్టర్ 1 or 2 years పోయిన తర్వాత ఏమండి మీరు చేశారా లేకపోతే ముందు చేసుకోండి. సో దే హ్యావ్ టు గ్రాడ్యుయేట్ దెమ్సెల్వ్స్. సో జరగకూడదుగా నిజంగా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, జరిగితే మాత్రం దే విల్ బి రెడీ ఫర్ దట్. ఎస్, యూ విల్ సేవింగ్ ద లైఫ్స్. ఎయిర్ హోస్టెస్ చెప్తారు, ఎవడో పట్టించుకోండి. అల్టిమేట్లీ ద పర్పస్ ఈజ్ నాట్ సర్వింగ్. ఎస్, ఇది చేసిన వల్ల పెద్ద ఖర్చు ఏం కాదండి. ఇదండి ఆగ్మెంట్ ఇది వర్చువల్ రియాలిటీ అండి. ఇది గ్రేడెడ్ యాజ్ చెప్పాను చూడండి, మామూలు ఆర్డినరీ ఇది, మైల్డ్ టర్బులెన్స్, హెవీ టర్బులెన్స్, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏంటి, వాటర్లో క్రాష్ ల్యాండ్ అయితే ఏంటి, అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి దాంట్లోనండి. కరెక్ట్. వర్చువల్ ఎక్స్పీరియన్స్ చేసేస్తే రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రిపేర్డ్ ఫర్ దట్ అండి. ఎస్పెషల్లీ నేను హై అండ్ పాసెంజర్స్ గురించి మాట్లాడుతాను, బిజినెస్ పీపుల్ గురించి అండి. దిగిన తర్వాత లగేజ్కి 1 నిమిషం లేట్ అయినా సరే వాళ్ళు లేట్ ఫీలింగ్ ఉంటుందండి. దే ఆర్ లూజింగ్ ద వాల్యుబుల్ టైం కదండి. సో వాట్ ఈస్ దిస్ ఫర్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ ఇట్. నేను 9 o'clockకి ఫ్లైట్ బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ద ఫ్లైట్ ఎర్లియర్ దాన్ దట్ దేర్ పీపుల్ విల్ కమ్ కలెక్ట్ మై లగేజ్ ఎట్ మై హౌస్. దే చార్జ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. టేక్ ఇట్ అండ్ బుక్ ఇట్ ఇన్ ద ఎయిర్లైన్ విచ్ గో బై 6 o'clock టు ఢిల్లీ అండి. నేను వెళ్ళేసరికి నా లగేజ్ అక్కడ ఉందండి ఆ ఎయిర్లైన్స్ దీంట్లోనండి. ఐ కెన్ టేక్ ఇట్ అండ్ గో అవే. టైం లాగ్ లేదండి. ఎంతన్నా ఛార్జ్ చేయనండి, డజంట్ మ్యాటర్. దోస్ హూ కెన్ అఫోర్డ్, ఫర్ హూమ్ ద టైమ్ ఈజ్ వాల్యుబుల్, దే కెన్ యూజ్ ద సర్వీస్. కరెక్ట్. అట్ దిస్ ఏంటి, దిగిన తర్వాత నాకు కూడా లగేజ్ నాకు బరువు అవ్వచ్చు. నేను వెళ్ళే చోట నా లగేజ్ నాకు తీసుకెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, నాకు అనవసరం ఉండొచ్చు. లెట్ దే సర్వీస్ దేర్. నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి చెప్పితే ఈ సరుకులు అక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పేటువంటి సర్వీస్ కూడా ఉండాలండి. మీరే దిగారండి, ఢిల్లీ దిగితే మీరు సెక్రటరీ గారు ఆఫీస్కి వెళ్ళాలండి, ఇవన్నీ ఎక్కడికి పట్టుకెళ్తారో మూటలు నేనండి, కుదరదు కదా. ఎయిర్లైన్స్ కానీ ఛార్జ్ ఫర్ ఇట్, ఆ సముద్ర ఏజెన్సీ కానీ ఛార్జ్ ఫర్ ఇట్. ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాలనండి. కొన్ని క్రైమ్స్ గురించి చెప్తాను నేనండి. కొన్ని హీనస్ క్రైమ్స్ ఉన్నాయండి. ఎట్లాగంటే సపోజ్ మీరు నేను మనం దెబ్బలాడుకున్నాం, ఇట్స్ బిట్వీన్ యూ అండ్ మీ, ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద సొసైటీ. బట్ నాకు మెడికల్ షాప్ ఉంది, తెలిసి నేను స్పూరియస్ డ్రగ్స్ అమ్ముతున్నాను, నేను కల్తీ మందులు అమ్ముతున్నాను, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సొసైటీ. తెలిసి ఆయిల్ కల్తీ చేస్తాను, ఇట్స్ ఎఫెక్టింగ్ ద సొసైటీ. తెలిసి పొల్యూట్ చేస్తాను, ఇట్స్ ఎఫెక్టింగ్ ద సొసైటీ. దాని క్రైమ్ అండి సోషల్ స్టిగ్మా క్రియేట్ చేయాలండి. జడ్జి గారు ముందు ఫైన్ వేస్తారు, ఆ తర్వాత 1 or 2 ఏళ్ళ టైం స్టిపులేట్ చేస్తారు. నేను మా ఇంటి దగ్గరే పడుకుంటాను. పొద్దున్న 6 నాకు 2 హోమ్ గార్డ్స్ వస్తారండి విత్ జైల్ డ్రెస్ అండి. ఆ జైల్ డ్రెస్ వేసుకోవాలా, ఇక్కడ వెనకాల ముందు స్టిక్కర్ అండి, నేను తప్పుడు మందులు అమ్మాను కాబట్టి నాకే శిక్ష అని చెప్పానండి. ఐ విల్ బి టేకెన్ టు ద ప్లేసెస్ విచ్ ఆర్ నాకు సంబంధించినట్లండి. నా పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటే అక్కడండి, మా అమ్మాయి అత్తారు ఇంట్లో అయితే అక్కడండి, మా ఆవిడ పుట్టిల్లు అయితే అక్కడండి, నా బిజినెస్ ఎక్కడైతే అక్కడండి.
అర్థమవుతుంది కదండి. మై యూజువల్ హాన్స్ అండి. అక్కడికి వెళ్ళి డూయింగ్ సోషల్ సర్వీస్ అండి. సోషల్ సర్వీస్, యా. దే కీప్ కాన్స్టెంట్లీ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఓకే, ఓకే. సాయంత్రం తీసుకుని ఇంట్లో వదిలేస్తారండి. ఐ హ్యావ్ టు పే ద మనీ ఫర్ ద హోమ్ గార్డ్స్ అండి. ఓకే. గవర్నమెంట్ పెడితే నేను ఇచ్చుకోవాలండి. దిస్ బిగ్ డిటరెంట్ దాన్ని చేయలేండి. సోషల్ స్టిగ్మా ఉంది చూడండి. అలాగే ట్రాఫిక్ వైలేటర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి ట్రామా సెంటర్స్ ఉంటాయి చూడండి, అక్కడ పెట్టాలండి అండి. అట్ ది సేమ్ టైం దాంతోపాటుగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడంటే అక్కడ కూడా పనిష్మెంట్ వేయాలి మాట్లాడాడు. స్టిక్కర్ పెట్టుకుంటాడు. ట్రాఫిక్ వైలేటర్స్ కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానంటాడు. అస్సలు అట్లాంటివి వేయాలండి. అండ్ హౌ టు లంచగొండితనం ఎలా తగ్గించాలి దాని గురించి చెప్తానండి. ఫస్ట్ అండి, పెనాల్టీ లంచగొండితనానికి గవర్నమెంట్ లా అమెండ్ చేయాలండి into 100 times the amount involved there. Every citizen has a right to report bribery and give solid evidence for the arrest of the persons. ఓకే. అలా ఇవ్వగలిగాడు అనుకోండి, ఇమీడియట్గా వాడు ప్రూవ్ చేసుకెళ్తే వాడు ఇంటో 100 అమౌంట్, ₹1,00,000 లంచం అనుకోండి, 1,00,000 into 100 ₹1,00,000 అండి. ప్లస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హిస్ కిత్ అండ్ కిన్ acquired from the date he has committed government service will be under a scanner. Okay. They have to prove the money from where they got to buy the properties. Perfect. అసలు In case they are not able to prove, అది కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుందండి. ఈ ఫైన్ ఆ ప్రాపర్టీ అంత వచ్చిన దాంట్లో సగం ఎవరి పిచ్చి వాడికి ఇచ్చేస్తుందండి. అంతే. అండ్ ఇఫ్ ఇస్ ఎ జూనియర్ టు దట్ ఆఫీసర్ హీ విల్ బి ప్రమోట్ టు దట్ పోస్ట్ అండి. పడిపోద్దండి, భయం మొదలవుతుంది. ఎస్పెషల్లీ విత్ యాక్టివ్ సోషల్ మీడియా అండి. ఒకటి తప్పు చేసాడు దొరికాడు అనుకోండి, మిగతా వాడు పడిపోతూ ఉంటుందండి. సబార్డినేట్ చేయండి సార్ పర్లేదు అన్నాడు అనుకోండి, నాకు ఎసరు పెడుతున్నాడని అనుకుంటాడు వాడండి. అర్థం కదండి. ఇక్కడ వెరీ వెరీ బిగ్ డిటరెంట్ అండి. పనిష్మెంట్ 5,000 10,000 లంచాల కథ కదండి, into 100 times ది అమౌంట్. అదేంటండి, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరు తగ్గించి కూడా వసూలు చేయొచ్చు అనమాట అండి. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ బెనామీ ప్రాపర్టీస్, let him declare to the government, this is the benami property. He will allow to keep 50% of it. అది ఎవడిచ్చాడు చెప్పాడు అనుకోండి, వాడి దగ్గర సెక్యూరిటీ ఇస్తారు వీడికండి. నీ దగ్గర ఏమొచ్చినా యూ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పారండి. అంతే కదా. యాక్చువల్లీ మీరు చెప్పినవన్నీ కూడా సార్, ఒక్కొక్క అంశము చాలా అవసరమైన అంశాలకు సంబంధించి మీ ఐడియాస్ మీరు చెప్పారు. సో లెట్ పీపుల్ వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్స్ చూద్దాము. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు రియాక్ట్ ఆన్ దెమ్. బాగుంటే బాగున్నాయి చెప్పండి, లేకపోతే ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పండి, పనికి రాకపోతే పనికి చెప్పండి. ఇవన్నీ క్రోడీకరిస్తే వాంట్ టు టేక్ ద రైట్ పీపుల్ హూ ఎనాక్ట్ ద లా, పుట్ దెమ్ బిఫోర్ దెమ్. ఓకే. సో మీరు చాలా సీరియస్ అంశాలకి చాలా సింపుల్ సొల్యూషన్స్, చాలా ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఆలోచనల్ని మీరు ప్రజల ముందు ఉంచారు. అండ్ విజేంద్ర ప్రసాద్ గారి ఆలోచనలపైన మీ అభిప్రాయాలు పంచుకుంటూనే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.